సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇప్పుడంతా జనరేషన్ మారిపోయింది కదండి. ఎక్కడ చూసినా లవ్ మ్యారేజెస్. ఒకప్పుడు అంటే అరేంజ్ మ్యారేజ్ ఉండేవి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మారిపోయారు. సరే లవ్ చేసుకున్నా మాకు పెళ్లి చేస్తారంటే, ఒకప్పుడు అంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా అరేంజ్ చేసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా పారిపోయే సమస్య లేదు. ఇప్పుడు ఎక్కడో అక్కడ కొంతమంది అలా ఒప్పుకోవట్లేదు, కానీ 99% అందరు పెద్దవాళ్ళందరూ కూడా మారిపోయారు. జనరేషన్ ప్రకారంగా మారిపోయారు. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరో ఉంటే కాదు అని అంటున్నారు, కానీ చాలా మటుకు 99% మారిపోయారు. దానికి కారణం అంటే వాస్తు ప్రకారంగా దానికి ఏమైనా కారణం ఉంటుందా? చాలామంది అడుగుతుంటారు. లవ్ మ్యారేజెస్ కూడా వాస్తులో ఏమైనా దోషం ఉంటే అవుతుందా అంటే, ఈ రోజుల్లో దోషం అని చెప్పలేము. ఇంకా మారిపోయింది కాలం కాబట్టి ఓకే అనుకోవాలి. శాస్త్రంలో అప్పుడు ఆ కాలంలో రాసేప్పుడు ఎలా దాన్ని మెన్షన్ చేశారంటే కులాంతర వివాహాలు అని రాశారు ఆ దోషానికి. కానీ ఇప్పుడు ఏముంది? ఏం లేదు కదా. ఏ కులమైనా ఏం లేదు, అన్నీ ఒకటే. ఉద్యోగం ఉంది, చదువుకున్నారా, ఉద్యోగం ఉంది, చాలు. ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేయండి. కంపాటబుల్ ఉందా అది కూడా చూడటం లేదనుకోండి. ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఓకే. అఫ్కోర్స్ కొన్ని కేసులు ఇష్టపడ్డాక ఏం చేస్తున్నారు, అప్పుడు కంపాటబుల్ లేదని అప్పుడు వెళ్ళిపోతున్నారు. కంపాటబుల్ ఉండి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది విడిపోయిన కేసులు నేను చాలా చూశాను. దానికి కారణాలు చాలా ఉన్నాయనుకోండి. మనం వాస్తు మాట్లాడుతున్నాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్ళకపోవడం బెస్ట్. అదొక మహాసముద్రం. ఇద్దరు ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు కూడా ఒప్పుకొని మాట్లాడుకొని చక్కగా హఠాత్తుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మామూలు పెళ్ళిళ్ళలాగానే. ఎందుకంటే కాలం మారిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి. దానికి కారణం ఏమైనా ఉందా అది టాపిక్. ఉందా అంటే ఉందని చెప్పాలి. ఉత్తర వాయువ్యంలో దోషం ఉంటే మాత్రం 100% లవ్ మ్యారేజెస్. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారా చెప్పలేం. ఎవరికొకరికి అవుతుంది, లేదా కొన్నిసార్లు అందరికి కూడా అవుతుంది. ఇద్దరు ఇప్పుడు అంతా హమ్దు అమారేదో ఇప్పుడు ఒకటే అయిపోయింది. ఇప్పుడైతే ముందుగా డింక్ కూడా వస్తుంది. అంటే డింక్ గురించి తర్వాత చెప్తారనుకోండి. డింక్ అంటే ఏంటి? డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అని అంటున్నారు ఇప్పుడు ఐటీలో. అది ఇంకా మోర్ అడ్వాన్స్డ్ జనరేషన్. సో అక్కడ దోషం ఉంటే ఇప్పుడు దాని దోషం అనలేము. అక్కడ వాస్తులో యాక్చువల్లీ ఏంటంటే ఏది కూడా మనం దోషం అనకూడదేమో అని అనిపిస్తుంది నాకు. ఇలా ఉంటే ఇలా ఉంటుంది అంతే. డబ్బులు రాకపోతే మనం దాని దోషం అంటున్నాం. ఇప్పుడు వాస్తులో ఇలా దోషం ఉంది అంటే ఇలా ఉంది, ఆ ఇంట్లో వాయువ్య భాగంలో ఇలా ఉంది, అది చూస్తే ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇక్కడ అవుతుంది, ప్రేమించుకుంటారని చెప్పచ్చు. లేదు వాయువ్యంలో ఇలా ఉంది, అప్పుల్లో మునిగిపోతారని చెప్పచ్చు. దాని దోషం అనద్దు. ఇలా ఉంటే ఇలా రిజల్ట్ ఉంటుందంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. సో ఇష్టం లేని వాళ్ళు కొంచెం వాయువ్యాన్ని అలా లేకుండా చూసుకుంటే, వాయువ్యంలో ఆ దోషం లేకుండా చూసుకుంటే మళ్ళీ దోషం అనబడుతుంది. అంటే దోషం ఎందుకంటున్నాం ఇప్పుడు ఇక్కడ? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇది దోషం. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదనుకోండి, వాయువ్యాన్ని శాస్త్ర ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటే అలాంటి సందర్భాలు రావు, ఇంకా హాయిగా ఉంటారు. 99% ఆఫ్ ద పాపులేషన్ మొత్తం జనాభా అంతా కూడా వాయువ్యం ప్రాబ్లమ్స్ అని బాధపడుతున్నారు ఎక్కువ, చాలా మటుకు. అంటే ఆగ్నేయ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతున్నారు అనుకోండి, కాదని నేను. కానీ ఎక్కువ శాతం వాయువ్యం దోష ఫలితాలే కనబడుతుంటాయి ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఇలా
ఉంటే ఇలా జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బాగా వాస్తుల అనుభవం ఉన్న వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ వాయువ్యం చూడగానే చెప్పేస్తారు ఇలా ఉంటుంది, 100% అలాగే ఉంటుంది అంతే. అలా ఇష్టం లేని వాళ్ళు వాయువ్యానికి అతి శాస్త్ర ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటే అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. సాయి రక్ష.